డాక్టర్ డాక్టర్ అమ్మో అమ్మో డాక్టర్ అమ్మో తోకైన డాక్టర్ తగ్గలేకపోతున్నా డాక్టర్ అమ్మో కాపాడండి దేవుడు చాలా క్రిటికల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. అందరినీ టెస్టులు చేసి ఎమర్జెన్సీ వార్డు మార్చండి. ఐసీయూలో కూడా ఎక్కడ ఖాళీ లేదు. ఐసీయూ ఖాళీ లేదా? ఖాళీ లేదు. ఓ పని చేయండి, వేరే హాస్పిటల్లో బెడ్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కొని అక్కడ షిఫ్ట్ చేయండి. ఓ పని చేయండి, నేను సెకండ్ ఫ్లోర్ లో ఉంటాను. వీళ్ళందరూ రిపోర్ట్స్ వచ్చాక అక్కడ తీసుకుని రా. అందరూ పడదు, అందరూ ఏమో తెలియదండి, ఇదొక వింత పరిస్థితి. పెద్ద పెద్ద శబ్దాలు విన్నట్టు ప్రతి ఒక్కరికి వాంతులు విరేచనాలు తగ్గడమే లేదు. ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. డాక్టర్ అందరి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. సరే పద. చూసారా సార్, నా మాట మీరు నమ్మలేదు. ఇదంతా ఆ గానగంధర్వుడి పాట మహిమ. మై గాడ్, ఎవడయ్యా వాడు? సార్ వాడు మామూలుడు కాదు సార్. ఒక్కసారి వాడి పాట మనం విన్నామంటే ఆ పాట మన చెవుల్లో జన్మ జన్మలకి మారుమోగుతూనే ఉంటుంది. సార్ వెంటనే వెళ్ళి ఆ గానగంధర్వుడిని ఆపాలి. అలాగే ట్రై చేద్దాం. ట్రై చేద్దామంటే కుదరదు సార్, ఆపి తీరాలి, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. ముందెళ్ళి వాడి అంతు చూద్దాం. తొందరపడకండి, మన స్టేషన్ లో ఉన్న ఫోర్స్ సరిపోదు. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్స్ తీసుకురావాలి. దానికి 2 days టైం పడుతుంది. సార్ ఈ లోపు ఊళ్ళో ఉన్న జనమంతా చస్తారు. అలా జరగనివ్వను. గానగంధర్వుని పిలిచి వార్నింగ్ ఇస్తాను. సరే సార్, మీ ఇష్టం. కానీ ఏం చేసినా వెంటనే చేయాలి, లేదంటే ఆ తర్వాత ఏం చేసినా కుదరదు సార్. పదండి. ఆడి దెబ్బకి అందరూ శాండ్విచ్ అయిపోతున్నారు. అప్పుడే దూది పెట్టేసుకుంటున్నారనమాట. ఏం చేస్తాం, ఈ గంధర్వుడికి వేళపాళ ఉండదు కదా. చెవి మెలిపెట్టిన గాడిదలాగా 6 రాగం తీస్తున్నాడు. అందుకే మా జాగ్రత్తలో మేమున్నాం. వాయింపు ఇప్పుడే మొదలు పెట్టింది. రాగం తీయడానికి చాలా టైం ఉంది. అవును, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు? ఊరు మొత్తం కలిసి పేక నొక్కి చంపేద్దాం అనుకున్నారు. ధైర్యం చాలక వదిలేశారు. ఆఖరికి పంచాయతీ సర్పంచ్ కూడా చేతులు కాళ్ళు 2 ఎత్తేశాడు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారులేండి. ఏమీ చేయపోతే ఎలాగమ్మా? అందుకే రేపు ఊరి జనమందరం కలిసి పంచాయతీ సర్పంచ్ దగ్గర మీటింగ్ పెట్టబోతున్నాం. ఓ సరే చూద్దాం, ప్రెసిడెంట్ ఏం చెప్తారు. ఈ గానగంధర్వుడి దెబ్బకి రాత్రుళ్ళు చేసుకోవాల్సిన పనులు పగలు, పగలు చేసుకోవాల్సిన పనులు రాత్రుళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. సంసారం మొత్తం రివర్స్ అయిపోయిందన్నమాట. ఎందుకని మంచిది, ఈ దూది నీ చెవిలో పెట్టుకో. ఇదే ఇది ఎక్కడ సరిపోద్దండి, నా జాగ్రత్తలో నేనున్నా. ఇదిగా సరే గాని ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. ఎందుకంటే ఎందుకేంటి, మొన్న ఎస్ఐ గారు సిటీ నుండి స్పెషల్ ఫోర్స్ తెప్పిస్తున్నారు. ఇదంతా ఆయన వల్ల అయ్యే పని కాదు. దీనికి ఓ సపరేట్ ప్లాన్ ఉంది. ఏంటది? అదేంటంటే మనం ఇప్పుడు గన్యానాయక్ దగ్గరికి వెళ్తున్నాం. గన్యానాయక? వాడు పచ్చి నెత్తురు తాగుతాడంటగా. అందుకే కదా మనం వాడి దగ్గరికి వెళ్ళేది. ఈ గానగంధర్వుడికి ఆ గన్యానాయకే కరెక్ట్ మొగుడు. ఎందుకంటే ఆడి మెడ పట్టుకుని కసక్కని కొరికేసి అది మొత్తం రక్తం పీల్చేస్తాడు, చచ్చుకుంటాడు సన్నాసి. అంతేనంటావా? అంతే.